హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ ఏంటంటే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ జీవితంలో ఇప్పుడు ఏంటి కొత్తగా మొదలవుతుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక న్యూ బిగినింగ్ అనేది మాత్రం మీ లైఫ్‌లో జరగడానికి ఛాన్సెస్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. బేసిక్‌గా ఆ న్యూ బిగినింగ్ అనేది ఎలా ఉండొచ్చు? అంటే దానివల్ల మీకేం వస్తుంది? మీరు అసలు అంటే ఎలాంటి న్యూ బిగినింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది కూడా నేను బ్రీఫ్‌గా చెప్తాను. సో, అంటే ఇలాంటి రీడింగ్ చేసినప్పుడు ఏంటంటే మీలో కొంతమంది స్టక్ అయిపోయి ఉంటారండి. అంటే చాలా మంది వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆఫ్‌కోర్స్ చేంజ్ అనేది వస్తే ఎవరికీ నచ్చదు. బట్ స్టిల్ చేంజ్ అనేది రావాలని మాత్రం అనుకుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? అంటే దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? అని అది ఆలోచించకుండా బ్రీఫ్‌గా అయినా అలా కోరుకునే వాళ్ళుంటారు. బేసిక్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో జరిగే న్యూ బిగినింగ్స్ అసలు ఏంటి? ఎలా ఉండొచ్చు? దానివల్ల అంటే ఆహ్, మీ లైఫ్‌లోని మీరేం ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అనేదైతే ఈరోజు రీడింగ్. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏస్ ఆఫ్ పెంటకిల్స్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది మీ ఇష్టం. అంటే మీరు ఇంట్యూటివ్‌గా చూజ్ చేసుకోవచ్చండి. మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుంది. అంటే పర్టిక్యులర్‌గా మీకు ఇక్కడ ఇమేజ్ చూస్తున్నప్పుడు మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది మీరు పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏస్ ఆఫ్ కప్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఇది పిక్ చేసుకున్నారు అంటే మీ లైఫ్‌లోని అంటే జరిగే ఈ న్యూ బిగినింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయండి. చాలా హార్మోనియస్‌గా అనిపిస్తాయి. అంటే మీరు ఫైనల్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. అంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకైతే ఒకటి అర్థమైందండి. మీరేంటంటే పాస్ట్‌లో చాలా చాలా సఫర్ అయ్యారు. అది కూడా అంటే ఎమోషనల్ ట్రామా క్యారీ చేశారని చెప్పొచ్చండి. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని మీరు కూడా అనుకోలేదు. అంత సఫర్ అవుతారు. అంత ఎమోషనల్ ట్రామా క్యారీ చేస్తారు. దానివల్ల మీరేంటంటే అక్కడే స్టక్ అయిపోతారు. అంటే పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ కనెక్షన్స్ అవ్వచ్చు. మోస్ట్‌లీ ఇది ఎవరైతే పిక్ చేసుకున్నారో కొంతవరకు అంటే ఎమోషనల్‌గా సఫర్ అయ్యారు కాబట్టి ఫ్యామిలీ కనెక్షన్స్ కానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కానీ ఎక్కువ సఫర్ అయ్యి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్‌గా ఇక్కడేంటంటే మీరు కూడా అనుకోలేదు పాస్ట్‌లో అంత స్టక్ అయిపోతారు. లేకపోతే పాస్ట్‌లో మీ లైఫ్ అంతలా చేంజ్ అయిపోతుంది అని. సో, మీరేంటంటే ఇంకా అక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి వస్తాయండి. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే చాలా పీస్‌ఫుల్‌గా అంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. అంటే ఇంత పెయిన్ తీసుకొని, ఇంత సఫర్ అయిన తర్వాత లేకపోతే మీ లైఫ్‌లో ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మీరేంటంటే దాని నుంచి బయటకొస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్స్ ఏవైతే ఇప్పటి వరకు ఓవర్‌ఫ్లో అయ్యాయో ఇక్కడి నుంచి అది కంట్రోల్ అయిపోతదండి. మీరేంటంటే ఈ న్యూ బిగినింగ్స్ అనేవి ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఫ్యామిలీ కనెక్షన్స్ అయినా సరే బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది మీరు ఎలా కన్సిడర్ చేయొచ్చంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయినా వస్తారు. లేకపోతే ఒక న్యూ బిగినింగ్స్ అనేవి ఏంటంటే రీయూనియన్ లాగైనా జరగొచ్చు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీరు ఎక్కడైతే ఎమోషనల్‌గా ట్రామా అనేది ఇప్పటి వరకు తీసుకున్నారో సో ఈ బర్డెన్ అనేది క్లియర్ అవుతుందండి. ఇక్కడి నుంచి మీరేంటంటే ఫ్రీ అవుతారని చెప్పొచ్చు. నేను ఓన్లీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ గురించే మాట్లాడుతున్నానని అనుకోవద్దు. చాలా మందికి మరి ఎమోషనల్ ట్రామా అనేది అక్కడే ఉంటుంది కాబట్టి నేను ఆ రకంగా మాట్లాడాను. మీరు ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు నేను చెప్పింది మీకు రెసొనేట్ అయిన దాని వరకు అయితే తీసేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు చూద్దాం ఇంకా. అంటే ఈ న్యూ బిగినింగ్స్ అనేవైతే డెఫినిట్‌గా మీకు హ్యాపీనెస్ అయితే తీసుకొస్తాయి. బట్ అదర్ సిట్యుయేషన్స్ ఏంటి? మీరు ఇంకా తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుందనేది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా డిసిప్లైన్డ్ పర్సన్ అండి. అంటే మీకు తెలుసనమాట. ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? అంటే ఎక్కడి వరకు ఉండాలనేది మీకు తెలుసు. సో డెఫినిట్‌గా మీరేంటంటే మరీ అంత కంట్రోల్ తప్పి అంటే పనులు చేస్తారు. లేకపోతే కొంత కంట్రోల్ తప్పి రియాక్ట్ అవుతారు అని నాకు అనిపించట్లేదు. డెఫినిట్‌గా మీ లిమిట్స్ ఏంటి? మీరు ఎక్కడి వరకు ఉండాలి? ఆర్ ఎవరితో ఎలా మాట్లాడాలి? అన్నీ తెలుసండి. అన్నీ తెలిసినప్పటికీ కూడా మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌తోని అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. నేను చెప్తున్నాను కదా! ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 85% మెంబర్స్‌కేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే ఇది రెసొనేట్ అవ్వచ్చు. అదర్ 15% ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే నేను చెప్పింది రెసొనేట్ అవ్వచ్చండి. సో, మొత్తం రీడింగ్ చూసిన తర్వాతే మీరు ఏదైనా సరే డిసైడ్ అవ్వండి. సో, నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్‌తోని మీరు బాగా అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. యాక్చువల్‌గా మీ లిమిట్స్ ఏంటో మీకు తెలుసు. మీరు అంటే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కరెక్ట్‌గా తెలుసుకున్న వ్యక్తి అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా మందికి తెలీదు. అంటే ఎవరి ప్లేస్ ఏంటి ఆర్ ఏ సిట్యుయేషన్‌లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది. బట్ మీకు మాత్రం అది బాగా తెలుసు. అండ్ దాని ప్రకారమే మీరు కొంతకాలం ఫాలో అవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే మీరెందుకో కానీ ఈ సిట్యుయేషన్‌తోని అటాచ్‌మెంట్ ఎక్కువ పెంచుకొని అంటే ఈ సిట్యుయేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అంటే ఎక్కడా కూడా ఇది మీకు రాంగ్ వేలో టర్న్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఏంటంటేనండి అటాచ్‌మెంట్ పెంచుకున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటామండి. అదేంటంటే వర్కౌట్ అవ్వాలి. లేకపోతే అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేలానే మనం ఆలోచిస్తుంటాం. సో, ఈ ప్రాసెస్‌లోని మీరేంటంటేనండి ఫెయిల్ అయ్యారండి. అంటే ఇక్కడ మీరేంటంటే మీ రెస్పాన్సిబిలిటీస్‌ని కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయలేదు అని నేను చెప్పను కానీ, డెఫినిట్‌గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుందేంటంటే సపోజ్ ఇది వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అనుకోండి. వాళ్ళకి మీరేంటంటే కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించడం, మీరేంటంటే రూడ్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ రావడం, లేకపోతే అంటే మీకు నచ్చినట్టుగా మీరు చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ దగ్గర సిట్యుయేషన్స్ అనేవి ప్రొజెక్ట్ అవ్వడం ఇలాంటివేవో జరిగాయండి. ఈవెన్ ఒక అంటే సిట్యుయేషన్ ఇది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ కాకపోయినా సరే మీరు అంటే మీ ఇంటెన్షన్స్‌తో క్లియర్‌గా లేరండి. అంటే మీకు తెలుసు ఏం చేయాలనేది. కానీ దాన్ని కరెక్ట్‌గా ప్రొజెక్ట్ చేయలేకపోయారేమో అని నాకనిపిస్తుంది. అదేంటంటే మేబీ డిఫరెంట్ వైబ్ ఇచ్చుండొచ్చు. అక్కడితోనేంటంటే థింగ్స్ అనేవి మీకు కాంప్లికేట్ అయిపోయాయండి. సో, ఇప్పుడేంటంటే మీలో అవేకెనింగ్ అనేది జరుగుతుంది. వచ్చే రోజుల్లోనే ఏమవుతుందంటే న్యూ బిగినింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి యూనివర్స్ మీకేంటంటే ఏం ఆఫర్ చేయాలనుకుంటుంది ఆర్ ఈ సిట్యుయేషన్స్ అనేవి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అనేది మీరు ఇప్పట్లోనే ఫీల్ అవ్వలేరు. మీకెలా అనిపిస్తదంటే ఇక్కడే స్టక్ అయిపోయారు. ఇంకా అంటే మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి రావట్లేదు. ఇవన్నీ కన్వీనియంట్‌గా జరుగుతాయి అనే ఫీలింగ్ మీకు రాదండి. బట్ ప్రతీదీ కూడాను మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా జరుగుతది. అదే రియాలిటీ అండి. సో, మీరేంటంటే ఈ ప్రాసెస్‌లోనే మరికొంత కాలం స్ట్రగుల్ అయితే తీసుకోవాల్సుంటుంది. నేను చెప్తాను కదండీ! ఈ న్యూ బిగినింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇది జరగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ అంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్‌లోనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పుడు మాత్రం ఏంటంటే కొంత స్ట్రగుల్ అయితే ఉంటుందండి. కొంత మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. అంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది. సిట్యుయేషన్స్ ఏంటంటే హోప్‌ఫుల్‌గా లేవండి. న్యూ బిగినింగ్స్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఏవైతే జరుగుతాయో, ఇవి మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయండి. కాకపోతే అంటే ఇవి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. లేకపోతే ఇది అంటే మీ డెస్టినీ లేకపోతే ఇలాంటి రోజులు మీరు మళ్ళీ మీ లైఫ్‌లో చూస్తారు అని మాత్రం మీరు ఈ పాయింట్‌లో ట్రస్ట్ చేయలేకపోవచ్చు. అండ్ మీకు కూడా ఎక్కడ అంటే అలా హోప్‌ఫుల్‌గా అనిపించదు కూడా. బట్ స్లోగా చేంజెస్‌నైతే మీరు చూస్తారండి. అంతవరకు నేనైతే మీకేం చెప్తానంటే ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోవద్దు. ప్రతి స్టెప్‌ని కూడా కేర్‌ఫుల్‌గానే వేయండి. అండ్ ఏం థింక్ చేస్తున్నా సరే అంటే ఏదో తొందరపడిపోయి లేకపోతే ఇలానే జరుగుతదా? అలానే జరుగుతదా? అని కూడా మీకు మీరు అంటే డిసైడ్ అయిపోద్దండి. మీలో చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే ఒక సిట్యుయేషన్‌లోని ఎప్పుడైతే థింగ్స్ అనేవి రాంగ్ వేలో జరగడం స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి వాళ్ళేంటంటే నెగెటివ్‌గానే థింక్ చేస్తుంటారు. అండ్ ఔట్‌కమ్ కూడా ఇలానే వస్తదని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. బట్ ఇప్పుడు మీ సిట్యుయేషన్‌లో మాత్రం ఏంటంటే మీరలా డిసైడ్ అయిపోవడానికి లేదండి. థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లోనే టర్న్ అవుతున్నాయి. అయితే అది మీకు ఈ మూవ్‌మెంట్‌లో తెలీదండి. ఎందుకు తెలీదు అంటే ఇంకొంతకాలం మీరు స్ట్రగుల్ ఫేస్ చేయాల్సుంది. ఈ ఫేజ్ అనేది ఎండ్‌కి అయితే వస్తుంది. అండ్ మీరు పడిన ప్రతి కష్టానికి లేకపోతే మీరు ఇక్కడ పడిన బాధలకి మాత్రం మీకు ఖచ్చితంగాను యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. అది కూడా ఎలా అంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఇఫ్ మీలో ఎవరైనా సరే ఈ సిట్యుయేషన్‌లోని అంటే రీకన్సిలియేషన్ జరగాలి. లేకపోతే
థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి అని కోరుకుంటే అదే జరుగుతుంది. లేదు మనం చాలా పెయిన్ తీసుకున్నాం, మనం చాలా స్ట్రగుల్ తీసుకున్నాం, ఇకనైనా సరే ఇవన్నీ ఎండ్ అయిపోయి మన లైఫ్ మనకి మంచిగా ఉంటే చాలు, మన లైఫ్ లో ఒక మంచి పర్సన్ వస్తే చాలు అనుకుంటే అదే జరుగుతుంది. అంటే ఈ న్యూ బిగినింగ్స్ అనేవి చాలా బెటర్ గా ఉంటాయండి, మీకు చాలా పీస్ ఇస్తుంది. అండ్ మీరు కూడా ఏంటంటే ఫైనల్ గా దీని నుంచి నేను బయటకు వచ్చాను అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే సెన్స్ చేస్తారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అది మీరు సెన్స్ చేయాలి అనే ఈ గ్యాప్ లోని చాలా జరుగుతాయండి. ఇంకా అంటే మీలో ఆ అవేకనింగ్ అనేది జరగలేదు కాబట్టి మీరు ఎలా అనుకుంటారంటే కొంతవరకు ఇలానే ఇంకా లైఫ్ ఉంటదేమో, నేను ఇంకా ఇలాంటి పెయిన్ తీసుకోలేమో, యూనివర్స్ ఏంటంటే నాకు దీని నుంచి బయటపడే మార్గాన్ని చూపించదేమో, లేకపోతే నేను ఇక్కడే స్టక్ అయిపోతానేమో అనే ఫీలింగ్ మీకు ఉండిపోద్ది. కాకపోతే ఈ టైంలో మీరు అంటే ఎక్కడా కూడా స్లో డౌన్ అవ్వకుండా ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలండి. అది ఎందుకంటే ఈ ఫేజ్ అనేది ఎండ్ అవ్వడం కోసం కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ డెస్టినీ ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇక్కడ మీ పరిస్థితి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అనేవి ఎండ్ అవ్వాలి అంటే మీరు వర్క్ చేయాలి. మీరు ఏది చేయకుండా డెస్టినీ ప్రకారమే జరుగుతుంది అనుకుని సైలెంట్ అయిపోతే ఇది లేట్ అయిపోతుంటది. జరుగుతుంది అదే, కానీ లేట్ అవుతుంటదండి. మీరు ఎప్పుడు మళ్ళీ అంటే ఇది ఇలాగ కంటిన్యూ చేస్తూ ఎఫర్ట్స్ పెడతారో అప్పుడే వర్కౌట్ అవుతుంది. థింగ్స్ అయితే హోప్ఫుల్ గా ఇప్పుడు ఉండవు. వచ్చే రోజుల్లో కూడా మీరు కొంత కష్టపడుతున్నప్పుడు మీకు అనిపిస్తుంటది ఇదంతా ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ పెయిన్ అంతా ఎందుకు, నాకే ఎందుకు ఇదంతా జరుగుతుంది, అసలు నేను ఎప్పుడు దీని నుంచి బయటకు వస్తాను, ఇలా రకరకాల ఆలోచనలు అయితే వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పెయిన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఇప్పుడు ఉందో మీ బ్లెస్సింగ్ అనేది అంతకంటే పవర్ఫుల్ గా ఉంటుందండి. ఎందుకంటే యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుంది. ఈ రివార్డ్ అనేది అల్టిమేట్ గా మీకు హ్యాపీనెస్ అన్నమాట, మీరు డిజర్వ్ చేసేదని చెప్పొచ్చు. సో దానికోసం మీరు ఏంటంటే వెయిట్ చేస్తూ మీరు చేయాల్సినవి చేయండి. అండ్ చెప్పాను కదా, ఏది కూడా డిసైడ్ అయిపోద్దండి ఇదే అవుట్కమ్ లేకపోతే ఇలానే జరిగిపోతుందేమో, ఏమొద్దు. అంతా కూడా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో స్ట్రగుల్ అయితే ఉంది, కానీ బ్లెస్సింగ్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బిగ్ గా ఉందని చెప్పొచ్చు. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. మీరు ఎందుకో కానీ అగ్రీ అవ్వలేకపోతున్నారండి. మీ లైఫ్ చేంజ్ అవుతది అనే నమ్మకం మీకు లేదు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, గతంలో నేను అంటే చాలా డిసిప్లైన్డ్ గా ఉన్నాను, ప్రతిదీ కూడా కరెక్ట్ గానే హ్యాండిల్ చేశాను, అయినా సరే నా లైఫ్ అనేది బెటర్ అవ్వలేదు, ఇప్పుడు కొత్తగా నా లైఫ్ ఏం బెటర్ అవుతుంది, ఇలానే ఉంటుందిలే అని మీరేంటంటే అనుకుంటున్నారు. ఈవెన్ ఇది ఒక పర్సన్ కి సంబంధించిన విషయం అయినా సరే వాళ్ళెందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళెందుకు మీకు మళ్ళీ రిపీటెడ్ గా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు, అంటే మీరు ఇది డిజర్వ్ చేయరు కదా అని చెప్పి చాలా సార్లు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఫైట్ చేయడం కానీ అన్ని జరిగాయండి. ఇక్కడ మీకు ఎలాంటి చేంజెస్ కనిపించలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుండడం వల్ల మీకు ఏంటంటే ఏం జరగలేదండి. కానీ ఈ విషయంలో మీకు కొంచెం పేషెన్స్ ఉండి, కొంచెం కమిట్మెంట్ ఉంటే అండ్ మీరేంటంటే కొంత సాఫ్ట్ అయితే డెఫినెట్ గా థింగ్స్ అనేవి ఏంటంటే మీ ఫేవర్ లో టర్న్ అవుతాయండి. అంటే మీరు అనుకోవచ్చు మేమే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం, మేమే సఫర్ అవుతున్నాం, మేమే అంటే ప్రతిసారి కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది, సో అది ఎంతవరకు ఫెయిర్ అంటే యూనివర్స్ కనిపించట్లేదా, అది అన్ఫెయిర్ అని. అంటే ఇది మీ కర్మ అండి. ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ కర్మాన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఓన్లీ పెయిన్ ద్వారానే కర్మ క్లియర్ అవుతుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు డెఫినెట్ గా సఫర్ అవ్వాలి. అంటే అసలు మీ రీఇన్కార్నేషన్ కి రీజన్ ఏంటి చెప్పండి, పాస్ట్ లైఫ్ కర్మాన్ని క్లియర్ చేసుకోవడమే మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు పాస్ట్ లైఫ్ లో మీరు అంత కర్మాని హోల్డ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ప్రెసెంట్ లో కూడా మీరు చేసిన పనుల వల్ల ఐ మీన్ ప్రెసెంట్ లైఫ్ లో కూడా మీరు ఏంటంటే కొంత కర్మాని క్రియేట్ చేసుకొని అది కూడా క్లియర్ చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మీరేం చేస్తారు చెప్పండి. సో మీరేంటంటే ఇలా కష్టపడి కొంత ఎఫర్ట్స్ పెట్టి కొంత స్ట్రగుల్ తీసుకోవడం అనేది మరి నీడ్ అండి, అంతే. మరి మీ కర్మ అనేది క్లియర్ అవ్వాలి కదా. సో ఆ రకంగా క్లియర్ అయిన తర్వాత డెఫినెట్ గా మీరు ఆ ఫ్రూట్స్ బేర్ చేస్తారు. మీరు ఏదైతే ఈ స్ట్రగుల్ అంతా తీసుకున్నారో అంతే హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్ అనేది అంతే బెటర్ అవుతుంది. కాకపోతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతాయండి. దానికైతే మీరు డౌట్ పడొద్దు. అది కూడా ఎక్కువ టైం పట్టదు, మంత్స్ పీరియడ్ లోనే జరుగుతుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ స్ట్రగుల్ అనేది అప్పటి వరకు ఉంటుందండి. దీన్ని మీరు ఏంటంటే స్టాప్ చేస్తే ఎలాగా మంత్స్ పీరియడ్ లోనే జరిగిపోతుంది కదా, నేను అంటే ఇంకా ఎక్కువ మరి ఎఫర్ట్స్ పెట్టను, నేను ఏ ప్రయత్నాలు చేయను, నేను సైలెంట్ అయిపోతాను అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది లాగ్ అవుతుంటది అనమాట. సో మీ వైపు నుంచి మీరు ఆల్రెడీ ఎలా అయితే ప్రతిదీ ప్లాన్ చేసుకొని ట్రై చేస్తున్నారో అలానే ట్రై చేయాలి. అందుకే నేను చెప్పాను ఇది కెరియర్ ఆస్పెక్ట్ కూడా అవ్వచ్చు,
లేదా ఇదేంటంటే ఫినాన్సెస్ ఆస్పెక్ట్ కూడా అవ్వచ్చు. ఓన్లీ రిలేషన్‌షిప్పే అవ్వడానికి లేదండి. ఎందుకంటే ఒక జనరల్ రీడింగ్ అన్నప్పుడు ఏదైనా కూడా అవ్వచ్చు. సో, మీకు రెజోనేట్ అయినంత వరకు మీరు తీసుకుంటారు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ పిక్ చేసుకున్నారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఇది పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లోనేంటంటేనండి ఫైనల్‌గా అంటే ఒకటి జరుగుతదండి. అది ఎలా జరుగుతదంటే మీరే ఎక్స్‌పెక్ట్ చేయరు. అంత అంటే బిగ్ థింగ్ జరుగుతదనమాట. ఒక సిట్యుయేషన్‌లో మీరు సఫర్ అవుతున్నట్టయితే ఆర్ మీకొక సిట్యుయేషన్‌లో క్లారిటీ లేకపోతే ఫైనల్‌గా మీకొక క్లారిటీ వస్తదండి. అండ్ అక్కడేంటంటే మీరొకటి జరుగుతది అని అనుకోవచ్చు. బట్ దానికి మించి జరుగుతదని చెప్పొచ్చండి. సక్సెస్ అయితే ఉంటది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే రిజల్ట్ పాజిటివే. కాకపోతే అంటే మీరు ఇది ఒక రేంజ్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇది బియాండ్ జరుగుతదనమాట. సో, మీకు జరిగే న్యూ బిగినింగ్ ఏంటంటే అంత సింపుల్‌దయితే కాదు. ఇది ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బిగ్‌గానే మీకు జరుగుతది. అండ్ మీరు అనుకున్న దానికి స్లైట్ డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. బట్ ఇది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. అంటే ఇంత ఆలోచించాం, ఇంత కష్టపడ్డాం, ఇంత స్ట్రగుల్ తీసుకున్నాం. అసలు మనకి ఇది చాలా బిగ్ ఛాలెంజ్‌లా అనిపించింది అని అనుకోని సో, మీరేంటంటే ఓకే. ఫైనల్‌గా ఇది వర్కౌట్ అయింది. మనం అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా అయింది. దీనివల్ల మనకేంటంటే కొంత సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇది అయిపోయింది కూడా. సో, ఫైనల్‌గా మీకేంటంటే చెప్తున్నాను కదా! ఏదో ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉంటుంది కదా! దాని పరంగా మీకొక క్లారిటీ వస్తుంది. అండ్ అక్కడ మీకేంటంటే చాలా విషయాలు అర్థమవుతాయి. అది ఎందుకలా జరిగింది? సో, ఇప్పుడు ఏం జరుగుతుంది? అండ్ దీనివల్ల మీరు అంటే ఎటు వెళ్తారు? ప్రతిదీ మీకు అర్థమవుతదండి. అదైతే నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం. అంటే ఈ న్యూ బిగినింగ్ అనేది ఎలా ఉంటుంది అసలు? అంటే దీన్ని మీరు ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ సిట్యుయేషన్ యాక్చువల్‌గా కాంప్లికేట్ అయిపోయింది మీ లైఫ్‌లో. కానీ ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఇది ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చండి. ఒక రిలేషన్‌షిప్, కెరియర్ లేకపోతే ఫినాన్స్ ఏదో ఒకటి ఏదైనా కూడా అవ్వచ్చు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఈ సిట్యుయేషన్‌లోని చాలా ఎక్స్‌పెక్టేషన్స్, చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే వర్క్ చేయలేదు, లేకపోతే ఎఫర్ట్స్ పెట్టలేదు అని చెప్పడానికి లేదు. ఎఫర్ట్స్ అయితే పెట్టారు. బట్ ఎఫర్ట్స్ కంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయండి. అంటే మీరు ఇక్కడ ఒకవేళ 100% ఎఫర్ట్స్ పెట్టుంటే 200% ఎక్స్‌పెక్ట్ చేశారు అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఇదేమైందంటే మీరనుకున్నంత పాజిటివ్‌గా మీకెప్పుడూ అనిపించలేదండి. మీరు ఎలా ఫీల్ అయ్యారంటే చాలా సార్లు ఇదసలు మీరు డిజర్వ్ చేస్తారా? ఇది వర్తీయేనా? అంటే మీరు ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు కదా! దానివల్ల మీరేమైనా సాధిస్తారా? ఇలా చాలా సార్లు ఆలోచించినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి మీకెలాంటి ఫీలింగొచ్చిందంటే, పోన్లే ఆల్రెడీ మనం ఏంటంటే చేయడం స్టార్ట్ చేసాం కదా! ఇప్పుడు గివ్ అప్ చేయకూడదు. డెఫినిట్‌గా మనం ట్రై చేద్దామని మీరేంటంటే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒక పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత అంత ఈజీగా దాన్ని గివ్ అప్ చేయలేరండి. ఆర్ బ్యాక్ ఔట్ అవ్వలేరు. మేబీ అది ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోయినా వాళ్ళకెలా అనిపిస్తదంటే పోన్లే ఛాన్స్ ఉంటే వర్కౌట్ చేసుకుందాం, చూద్దాంలే అప్పుడే మనం ఎందుకు డిసైడ్ అయిపోవడం. ఇంకా ముందుకు వెళ్తే తెలుస్తుంది కదా! అనుకోని అలా ఆలోచిస్తారనమాట. సేమ్ మీరు అంతే. టైమ్ టు టైము ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. అవుతున్నా సరే స్టిల్ మీరేంటంటే గివ్ అప్ చేయాలి అని అనుకోలేదు. ట్రై చేస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు మాత్రం మీకు ఇంకేమనిపిస్తుందంటే ఇది నా వల్ల అవ్వదు. ఇది చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. నా లైఫ్‌నే మొత్తానికి డిస్టర్బ్ చేస్తుంది. నేనేంటంటే ఎటు మూవ్ అవ్వలేకపోతున్నాను అన్నట్టుగా మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆల్రెడీ మీరు పిక్ చేసుకున్న కార్డ్ సక్సెస్‌ని ఇండికేట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అయినా ఇప్పుడు మీకు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే, మీరు గివ్ అప్ అయితే చేయలేదండి. కానీ సిట్యుయేషన్స్‌నేంటంటే డీప్‌గా అనాలిసిస్ కూడా చేయలేదు. పైపైన మీరు ఏదైతే చూసారో, మీకేదైతే అనిపించిందో అదే మీరు రియల్ అనుకున్నారండి. కానీ మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు సెన్స్ చేస్తుంది. అంటే మీ మనసులో మీకు ఏదైతే అనిపించిందో అది మీరు ఎప్పుడూ కూడా బిలీవ్ చేయలేదేమో అనిపిస్తుంది. ఆర్ మీరది ఫాలో అవ్వలేదేమో అని నాకనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! సిట్యుయేషన్ అయినా, పర్సన్స్ అయినా ఎవరైనా సరే మీరేంటంటే ఇంకా వాళ్ళ కోసం ఆర్ సిట్యుయేషన్ కోసం డీప్‌గా తెలుసుకోలేదండి. మీకు అనిపించిన వరకే ట్రూత్ అని మీరు బిలీవ్ చేశారు. ఆర్
మీకు ఇక్కడ చేయాలి అనిపించిన వరకే చేశారనమాట. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేశారని చెప్పొచ్చు. ఒరిజినల్‌గా ఇక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఒరిజినల్‌గా పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అది బేస్ చేసుకొని మీరెప్పుడు డెసిషన్స్ తీసుకున్నట్టుగా ఆర్ దాని ప్రకారం మూవ్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఇప్పుడు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. అంటే ఇంకా క్లియర్‌గా ఇక్కడ ఎలా చెప్పాలంటే, మీ యాక్షన్స్‌కి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చండి. అంటే మీరనుకోవచ్చు, మేము ప్రతిదీ కరెక్ట్‌గానే చేశాము అని. మేబీ మీరు కరెక్ట్‌గా చేసినా సరే, మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కరెక్ట్‌గా లేవు కాబట్టి, దానికి ఇవంతా కాన్సిక్వెన్సెస్ అండి. సో, మీరేంటంటే హీల్ అవ్వాలి. మీరేంటంటే ఇంకా డిస్టర్బ్డ్‌గానే ఉన్నారండి. పాస్ట్ ట్రామాని క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, ట్రామా అనేది కామన్‌గా అందరికీ ఉంటది. కాకపోతే మీరేంటంటే, పాస్ట్ నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కన పెట్టేసి మీరేంటంటే బెటర్ అవ్వాలని ట్రై చేస్తున్నా మీ వల్ల అవ్వట్లేదండి. మీకేంటంటే భయం వేస్తుంది. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కన పెట్టేస్తే సో, ఇక్కడ ఇంకా పర్పస్ అనేది సర్వ్ అవ్వదు. మీరిక్కడ చేయడానికి ఏముంటది? సో, అలాంటి ఆలోచనలండి. అందుకే మీరేంటంటే, ఈ థాట్స్‌లోని ట్రాప్ అయిపోయి, థాట్స్ ఏంటంటే మిమ్మల్ని హాంట్ చేసి, మీరు హీల్ అవ్వకుండా చేసి, మిమ్మల్నేంటంటే ఇక్కడే స్టాప్ చేసేస్తున్నాయండి. సో, బేసిక్‌గా మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరెంత వరకు ఏం చేయాలో అది చేస్తూ, పర్సన్స్‌తోని మీరు కోఆపరేట్ చేయడమో, లేకపోతే పర్సన్స్ మీకెవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకోవడమో, అలా మీరు చేస్తూ మీరు ముందుకు వెళ్తే, ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయని చెప్పొచ్చండి. నేను చెప్పాను కదా! మీరు అనుకున్న దానికంటే కూడా ఇది బిగ్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా కేవలం మీరు మీ మెంటల్ క్లారిటీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో, ఆటోమేటిక్‌గా మీకు బెటర్ అవుతదండి. న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా జరుగుతాయి. అది కూడా ఎక్కువ టైం పట్టదు. వీక్స్ పీరియడ్‌లోనే జరుగుతది. కాకపోతే నాకెలా అనిపిస్తుందంటే మీరు ఫస్ట్ మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలండి. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరిక్కడ ఎంతవరకు చేయగలరు? మీ వల్ల ఏమవుతుందో అది మీరు చూసుకొని చేయాల్సుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సో, బేసిక్‌గా హీల్ అవ్వాలంటే నేనెప్పుడూ ఒకటే చెప్తుంటాను. అదేంటంటే మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ చెయ్యాలి ఆర్ బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చెయ్యాలి. ఆర్ నేచర్‌లో టైమ్ స్పెండ్ చేస్తూ ఉండాలి. మొత్తానికి అంటే మీకు ఎక్కడైతే పీస్ దొరుకుతుందో, మీకు పీస్ దొరికినట్టుగా మీ లైఫ్ స్టైల్‌ని మీరు చేంజ్ చేసుకోవాల్సుంటుందండి. దాని ప్రకారం మీరు మూవ్ అవుతూ పాస్ట్‌లోని నేను ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను కదా! సో, ప్రెజెంట్‌లో అది వర్కౌట్ అవ్వదేమో, ఫ్యూచర్‌లో అది వర్కౌట్ అవ్వదేమో ఇవంతా విడిచిపెట్టేసి, సో, ప్రెజెంట్‌లో నేనున్నాను. ప్రెజెంట్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంది? సో, ప్రెజెంట్‌లో ఉన్న సిట్యుయేషన్ ప్రకారం నేనేం చేయాలి? సో, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఔట్‌కమ్ అనేది ఆఫ్‌కోర్స్ యూనివర్స్ డిసైడ్ చేస్తుంది కాబట్టి, మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్‌గా చేస్తే, మీరు అనుకున్న దానికంటే కూడా ఇక్కడ బిగ్ థింగ్స్ జరుగుతాయండి. నేను చెప్తున్నాను కదా! మీకైతే చాలా బెటర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒస్తాయి. అండ్ ఆ వచ్చినవి మీకు చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తాయండి. మీరే అనుకోరు. అంటే ఇంత ఆలోచించాను, మేబీ ఏంటంటే, ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నేనేంటంటే ముందే ఇలా ఉండుంటే ఇదెప్పుడో సెటిల్ అయిపోయి ఉండేది కదా! అని ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఈవెన్ మీకేంటంటే ఇప్పటి వరకు పర్సన్స్ ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఈ సిట్యుయేషన్‌లో మీకు ఫైనల్‌గా పర్సన్ సపోర్ట్ చేయడం కానీ, కోఆపరేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఇది మీకు అంటే డెఫినిట్‌గా పాజిటివ్ వైబ్స్ అయితే ఇస్తుంది. అండ్ మీరు కూడా ఏంటంటే ప్రెజెంట్‌లో ఉంటే రియలైజ్ అవుతారండి. మీకేం కావాలి? మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆబ్వియస్‌గా న్యూ బిగినింగ్స్ అనేవి అలానే జరుగుతాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరేంటంటేనండి, ఈ సిట్యుయేషన్ గురించి పక్కన పెట్టేసి కేర్ ఫ్రీగానే ఉండాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారండి. పుష్ చేసుకుంటున్నారు. కాకపోతే మీకేంటంటే భయమేస్తుందండి. ఫ్రస్ట్రేషన్ ఒస్తుంది. ఇరిటేట్ అవుతున్నారు. అంటే ఇది మీరు అనుకున్నట్టుగా అవ్వకపోవడం అనేది మీకెలా అనిపిస్తుందంటే, ఒక డిసప్పాయింట్‌మెంట్‌లా అనిపిస్తుంది. నాకు తెలిసి మీరేంటంటే మీ లైఫ్‌లో పెద్ద ఫెయిల్యూర్స్ ఏం చూసుండరు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్ మాత్రం మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి రివర్స్‌లో జరగడం కానీ, మీకు సాటిస్ఫాక్షన్ లేకుండా చేసింది. దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. పోనీ అలా అని చెప్పి సిట్యుయేషన్‌లో మీకెవరైనా ఏదైనా చెప్తున్నా, వాళ్ళు చెప్పింది కూడా మీరు వింటున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే, ఇఫ్ మీరేంటంటే ఒకవేళ వింటే అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మేబీ ఆ టైంకి విన్న తర్వాత మళ్ళీ సేమ్ వేలో థింక్ చేస్తున్నట్టయినా అనిపిస్తుంది. అంటే న్యూ బిగినింగ్స్ అనేవి మీకు అంటే ఈ సిట్యుయేషన్‌లో 100% జరుగుతాయి. అండ్ ఇదేంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా జరుగుతది. కాకపోతే మీరేంటంటే కొన్నింటిని విడిచిపెట్టాల్సుంటుందండి. కేర్ ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు చూడండి అదే కరెక్ట్. కానీ
దాన్ని మీరు ఏంటంటే ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. మీకు ఏంటంటే ఆ టైంకే అలా ఉండాలనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ నార్మల్లే. మళ్ళీ మీరు ఏంటంటే స్ట్రెస్ తీసుకుంటున్నారు, సఫర్ అవుతున్నారు, స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో మీరేంటంటే మీ లైఫ్ లో అన్ని అయినా ఇది ఒక్కటి అవ్వలేదని ఆ డిసప్పాయింట్మెంట్ అవసరం లేదండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రతిసారి కూడా మనం అనుకున్నదే జరగాలని రూల్ ఏం లేదు కదా. అలా అని చెప్పి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్నది జరగదు, లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారని కూడా ఏం చెప్పట్లేదండి. మీరు అనుకున్నది జరుగుతుంది అండ్ మీరు అనుకున్న దానికంటే కూడా డిఫరెంట్ గా జరుగుతుంది, ఆర్ బెటర్ గా జరుగుతుంది అన్నట్టుగా చెప్తుంది. సో మీకేంటంటే యూనివర్స్ మీద ట్రస్ట్ ఉండాలండి. ట్రస్ట్ ఉండి మీరు హీల్ అవ్వాలి. మీరు ఏంటంటే చేయాల్సింది కరెక్ట్ గా చేయాలి. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉండడం అనేది ఓకే. మీరు ఏంటంటే అటాచ్మెంట్ పెంచుకున్నారు కాబట్టి అలా అవుతూ ఉండొచ్చు. బట్ ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం వల్ల మీకు ఏ యూజు లేదు అని అనిపించినప్పుడు ఏంటంటే ఇక్కడతోని ఇది డ్రాప్ చేయాలండి, అంతే. రియాలిటీ ప్రకారం మీరేంటంటే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఏస్ ఆఫ్ పెంటకల్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ కార్డ్ ఎవరైతే పర్టికులర్ గా చూస్ చేసుకున్నారో నేనైతే ఒకటే చెప్తానండి, న్యూ బిగినింగ్స్ అనేవి మీకు చాలా బెటర్ గా జరుగుతాయి. అంటే ఎలా చెప్పాలంటే చాలా స్టెబుల్ గా ఉంటాయండి, చాలా స్టడీగా ఉంటాయి. అండ్ మీకు ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ కూడా ఇస్తాయి. కాకపోతే టైం పడుతుందండి, వెంటనే జరగదు. కొంత అంటే మీకు పేషెన్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వన్స్ ఈ న్యూ బిగినింగ్స్ జరిగిన తర్వాత మీ లైఫ్ మొత్తానికే చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఫినాన్షియల్ గా సఫర్ అవుతున్నారు అనుకోండి. సో మీరు ఇంకా ఫినాన్షియల్ గా క్రైసిస్ అనేవి ఫేస్ చేయరు అసలు. లైక్ ఏంటంటే ఒక్కసారి సెటిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కూడా. అలానే రిలేషన్షిప్ అయినా అదర్ ఆస్పెక్ట్స్ అయినా కూడా అంతేనండి. అంటే ఒక జాబ్ కోసం చూస్తున్నారు. సో ఆ జాబ్ అనేది ఏంటంటే మీ లైఫ్ లోకి గ్రోత్ ని తీసుకొస్తుందని చెప్పొచ్చండి. స్టెబుల్ గా ఉంటదన్నమాట. టైం అనేది పడుతుంది. బట్ డెఫినెట్ గా మీరు అనుకున్న దానికంటే కూడా ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీకు చాలా కంఫర్ట్ ని ఇస్తాయని చెప్పొచ్చు. మీ లైఫ్ లో ఏంటంటే మీరు పడిన స్ట్రగుల్ మొత్తానికి ఇది ఆన్సర్ అయిపోతుంది అనమాట. అంత మీకు థింగ్స్ అనేవి ఈజీ అయిపోతాయని చెప్పొచ్చు. పర్టికులర్ గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం. సో అసలు ఇంకా చూద్దాం ఈ న్యూ బిగినింగ్స్ కి యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు అంటే మీ లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. అంటే ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు, ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారని అనిపించట్లేదు. ఒకేసారి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో ఒక ఛాలెంజ్ ఎండ్ అయింది అనుకునే లోపే ఇంకొక ఛాలెంజ్ బిగిన్ అవ్వడం కానీ, లైక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయండి. ఒకటి తర్వాత ఒకటి. అంటే ఎక్కడా కూడా మీకు ఒక బ్రేక్ దొరకడం కానీ, మీరేంటంటే పోన్లే ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా రెస్ట్ తీసుకుందాం, రిలాక్స్ అవుదాం అనుకునే లోపే ఇంకొకటి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫైనల్ గా మీరేంటంటే ముందు ఒక డిఫరెంట్ పర్సన్ లా ఉండేవారండి. బట్ చాలా రోజుల క్రితం ఏంటంటే మీరు ఇంకొక పర్సన్ లా చేంజ్ అయ్యారు. ఈ పర్సన్ కి ఏంటంటే ఎలా అనిపిస్తుందంటే మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఈ సిట్యుయేషన్స్ అన్నిటి కోసం ఆలోచించి మన లైఫ్‌ని మనం పాడు చేసుకోవడం, లేకపోతే ఇవి మనల్ని ఎఫెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మన కోసం మనం ఆలోచించుకుందాం అన్నట్టుగా చేంజ్ అయిపోవడం. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే మీరు వేరే వ్యక్తుల మాటలు ఎక్కువ వినడం. పర్టిక్యులర్‌గా ఒక లేడీ మాటలనేవి ఎక్కువ వింటూ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కూడా జరుగుతున్నట్టుంది. మేబీ అందరికీ ఇది రెసొనేట్ అవ్వకపోవచ్చు. బట్ కొంతమందికి మాత్రం ఒక లేడీ వల్ల స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో బేసిక్‌గా ఇక్కడేంటంటే ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మీరు అవుతున్నప్పటికీ కూడా మీరేంటంటే చేంజెస్ చూడలేదండి. మీరు అంటే మీ లైఫ్ బెటర్ అయిపోయింది, లేకపోతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అని నాకు అనిపించట్లేదు. ఎక్కడో మీకేంటంటే చిన్న హోప్ క్రియేట్ అవ్వచ్చు. ఓకే. నా లైఫ్ అనేది బెటర్ అవుతుంది. నేనేంటంటే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపైనా సరే నాకు వర్కౌట్ అవుతాయి థింగ్స్ అనేలాగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో మీరేంటంటే అంటే ఇప్పుడైతే స్టేబుల్ గానే ఉన్నారులెండి. ఇంతకు ముందైతే చాలా అన్‌ఈజీగా ఫీల్ అయ్యి అంటే ఏది కూడా సెటిల్ చేయలేక సఫర్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎక్కడో కానీ మీకు అంటే చిన్న నమ్మకం ఉందండి. థింగ్స్ ఏంటంటే స్లోగా అయినా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. అదేంటంటే ఆ లేడీ సపోర్ట్ వల్ల అయినా అవ్వచ్చు. లేకపోతే మీకే అంటే అది అలా అనిపించడం స్టార్ట్ అయిందో ఏంటో. సో మీరేంటంటేనండి ఇక్కడ ఎక్కువ పర్సన్స్ మీద డిపెండ్ అయిపోతున్నారండి. ఆర్ ఎక్కువ అంటే ఎలా చెప్పాలంటే
మీరు సింగిల్ గా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసినంత కాన్ఫిడెంట్ గా లేరేమో అని అనిపిస్తుంది. సెటిల్ అయితే అయ్యారు, ఎందుకంటే ఇప్పుడు మీరు గతంలో అంటే సఫరింగ్స్ ఏవైతే ఫేస్ చేశారో వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు సఫరింగ్స్ ఉన్నాయి, కానీ మరీ అంత వీక్ గా కనిపించట్లేదు నాకు. ఎక్కడో కానీ ఒక పర్సన్ సపోర్ట్ వల్ల లేకపోతే ఎక్కడో మీకు క్రియేట్ అయిన ఒక చిన్న హోప్ వల్లనో కానీ మీరు కొంత స్టెబుల్ గా ఉన్నారు. అప్పుడప్పుడు మళ్ళీ ఏంటంటే ట్రాప్ అయిపోయారేమో, అప్పుడప్పుడు ఏంటంటే దీని నుంచి బయటకు వస్తారో రారో అలాంటి ఆలోచనలు ఉన్నాయండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటే పర్వాలేదు, బట్ ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఒకేసారి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు అలాంటి వాళ్ళు ఎలా స్టెబుల్ గా ఉంటారు? సో డెఫినెట్ గా మీరు కూడా అలాంటి ఒక ఫేజ్ లోనే ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకో కాన్ఫిడెన్స్ లేదండి. కాకపోతే మిమ్మల్ని ఇక్కడ ఎవరో మ్యానిపులేట్ మాత్రం చేస్తున్నారండి. ఈ రీడింగ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది నేను చెప్పింది మీకు రెజొనేట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక 85% మాత్రం ఎవరో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కొంచెం అంటే నాకు స్టార్టింగ్ లో అంత అనిపించలేదు, కానీ రీడింగ్ డీప్ గా కానీ చూస్తున్నట్టయితే ఎవరి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో మీకు అందుకే కాన్ఫిడెన్స్ లేదు, మీ ఇన్నర్ స్ట్రెంత్ ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. నిజానికి ఇక్కడ ఏమవుతుందంటే మీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎవరు సార్ట్ అవుట్ చేయరండి, ఆర్ ఎవరు సాల్వ్ చేయరు. ఫస్ట్ ఎందుకు సాల్వ్ చేయరు అంటే వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు? మీ సిచ్యువేషన్ లో మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు, మీ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు క్లారిటీ లేనప్పుడు, ఏ ప్రాబ్లం మీకు టాప్ మోస్ట్ ప్రయారిటీ, సో అంటే అక్కడ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఆర్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంతవరకు గ్యాదర్ చేస్తున్నారు అనేది మీకే క్లారిటీ లేకపోతే వేరే పర్సన్స్ ఏం చేస్తారు? వాళ్ళు చెప్పడం చెప్తారు, అది ఎలా చెప్తారు? మీరు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు చెప్తారండి. వాళ్ళేమి మీ సిచ్యువేషన్ ని డైరెక్ట్ గా చూసి లేకపోతే మీ పెయిన్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళు సఫర్ అయ్యి మీకేం చెప్పట్లేదు అదంతా కూడా. సో దాని వల్ల మీరు ఏంటంటే ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో వచ్చే రోజుల్లోనైనా సరే మీరు ఏంటంటే కొంత థింగ్స్ ని కరెక్ట్ గా థింక్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. అంటే ఒక సైడ్ నుంచే సిచ్యువేషన్ ని చూడకుండా కొంత స్లో డౌన్ అయ్యి మొత్తం సిచ్యువేషన్ అంతా ఫోకస్ చేసి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఏ ప్రాబ్లమ్ కి ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, అసలు ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే ఇక్కడ సొల్యూషన్ అనేది మీకు ఏంటంటే అంత ఈజీగా దొరుకుతుందా అని ప్రతిదీ మీరు ఆలోచించి మీరు అంటే మీకు అంతా అర్థమైన తర్వాత మీరు ఎవరితోనైనా దీనికోసం డిస్కస్ చేయొచ్చండి. అది కూడా అంటే మీ థాట్స్ ని మీరు ఫ్రీగా షేర్ చేసుకోవడానికి లేదు. కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంటే, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు చూడండి, అది కరెక్ట్ కాదనమాట. సో బేసిక్ గా మీ ఓన్ ఐడియాలజీ మీకు ఉండాలండి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి మీకు ఎందుకు లేట్ అవుతున్నాయంటే స్లోగా జరుగుతుంది కానీ డెఫినెట్ గా జరుగుతుంది అని నేను చెప్పానంటే, పర్టికులర్ గా మీ లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో న్యూ బిగినింగ్స్ అనేవి ఏ సిచ్యువేషన్ లో అయినా జరగవచ్చు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఏ సిచ్యువేషన్ ని ఫస్ట్ డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్ ఈ సిచ్యువేషన్ లోని అంటే పర్టికులర్ గా ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అండ్ మీకంటూ ఓన్ గా ఐడియాలజీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పేది కూడా మీరు అనుకున్న దాంతో ఎంతవరకు సెట్ అవుతుంది, ఆర్ మీరు వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా అనేది కూడా డిఫరెన్స్ మీరు తెలుసుకుని థింగ్స్ ని హ్యాండిల్ చేసిన తర్వాత న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. ఎందుకో కానీ ఇప్పుడున్న పాయింట్ లో మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, ఆర్ మీరు కొంత పాజిటివ్ గా ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఎక్కడో చేంజెస్ వచ్చేస్తున్నాయి అనే ఫీలింగ్ మీకు రావచ్చు. బట్ మీ లైఫ్ లో చేంజెస్ అంత ఈజీగా రావండి. చేంజెస్ అయితే వస్తాయి, నేనే చెప్తాను కదా, న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. కానీ మీరేంటంటే వేరే పర్సన్ ఎనర్జీస్ తో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. క్లియర్ గా చెప్పాలంటే మీ పవర్ ఆల్రెడీ ఎవరికో మీరు ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు, వాళ్ళ ఎనర్జీతో థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఇవి ఎలా సెటిల్ అవుతాయి, మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుంది. అందుకే మీరు ఏంటంటే ఎంత ముందుకు వెళ్తున్నా అక్కడే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది, కానీ అక్కడ మీరేంటంటే ఆ బెటర్మెంట్ కానీ ఆ హోప్ ని కానీ ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది, కానీ మీరేంటంటే బెటర్ చేంజెస్ అయితే చూడలేకపోతున్నారండి. అది ఎందుకు అంటే ఇందుకే. మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీరు చాలా సఫర్ అయ్యారు, చాలా సఫర్ అవుతున్నారు, అండ్ కొంతమంది సజెషన్స్ తీసుకుంటున్నారు, ఆర్ మీకే కొంత హోప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అయినా సరే చేంజెస్ ఏం రావట్లేదు అంటే ఒకటే రీజన్, అదేంటంటే మీరు క్లియర్ గా ప్రతిదీ థింక్ చేయాలి. మీ లైఫ్ అండి ఇది. సో మీ లైఫ్ గురించి మీకు ఫుల్ గా క్లారిటీ ఉండి అప్పుడు మీరు వేరే వాళ్ళతోని డిస్కస్ చేసో లేకపోతే వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోనో ముందుకు వెళ్తే మీకు మంచి జరుగుతుంది. బట్ కంప్లీట్ గా వేరే వాళ్ళే అని అంటే కష్టం అండి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ మీరు సిచ్యువేషన్స్ ని కరెక్ట్ గా అనాలిసిస్ చేయాలండి.
మీ ఇంట్యూషన్ అంటే మీ మనసు ఏదైతే చెప్తుందో, మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అది ఎంతవరకు రైట్, అది అసలు మీరు ఫాలో అవుతున్నారా? ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు? సో, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే పైపైన చూస్తున్నారా? లేకపోతే డీప్‌గానే అనాలిసిస్ చేస్తున్నారా? ఫ్యాక్ట్స్ ఏంటో మీకు తెలుసా? కొంతమంది ఏంటంటే చెప్పిన మాటలు వింటారనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందని మీరేంటంటే అదే కరెక్ట్ అని అనుకుంటే మేబీ అది రాంగ్ కూడా అవ్వచ్చు కదా! వాళ్ళేంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు కదా! అందుకే మీకు మీరు ఓన్‌గా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలండి. ఈవెన్ మీకు కొన్ని సార్లు ఫ్యాక్ట్స్ తెలుస్తున్నా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో కూడా మీరు వినాలి. వినేసి దాని ప్రకారం మీకు అంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడమైనా, ఎవరి సజెషన్స్ అయినా తీసుకోవాలండి. బట్ మీరేంటంటే ఏమీ లేకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాము అంటే ఈ ఛాలెంజెస్ అనేవి ఎప్పటికీ అంటే ఎండ్ అవ్వనట్టే మీకనిపిస్తది. అంటే టైం లాగ్ అవుతూ ఉంటదండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. అంత స్ట్రెస్ తీసుకోవద్దు. కొంచెం అంటే మీరు ఈ ప్రాసెస్‌లోనే ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. సో, ఎగ్జాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ ఛాలెంజెస్ అనేవి ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తేనే న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. బట్ న్యూ బిగినింగ్ వన్స్ మీరు ఏ సిట్యుయేషన్స్ అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో వాటిల్లోని జరిగిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారండి. మీ లైఫ్ ఏంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. చాలా రిలీఫ్‌గా కూడా ఫీల్ అవుతారు. ఇప్పటివరకు ఇది ఫేస్ చేశారు అంటే మీ కర్మ అనే అనుకోవాలి. దానికి తోడు వేరే పర్సన్స్‌ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అది పెద్ద ప్రాబ్లమ్. సో, చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేంజ్ అయ్యి మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తేనే మీ లైఫ్‌లో ఉన్న మెస్ క్లియర్ అవుతుంది. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు చేసిందేం లేదండి. ఎందుకంటే వేరే వాళ్ళకి మీకు సంబంధం లేదు. మీ లైఫ్‌కి మీరే డెసిషన్స్ తీసుకొని మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అంత సింపుల్‌గా అంటే ఇది గివ్ అప్ చేసేయొద్దు. అలా అని చెప్పి ఇది సింపుల్‌గా అయిపోతుందని కూడా అనుకోవద్దు. మీరేంటంటే వర్క్ చెయ్యాలి. చేస్తేనే అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.